నిశ్శబ్దమైన అడవిలో చంద్రకాంతి వెలుగులో విక్రమార్కుడు నడుస్తున్నాడు. చెట్ల మధ్య ఒక శవం కనిపిస్తుంది. విక్రమార్కుడు దాన్ని భుజంపై వేసుకుంటాడు. అదే క్షణంలో ఆ శవం కదలి బేతాళుడిగా మారుతుంది. బేతాళుడన్నాడు, రాజా, నేను ఒక కథ చెబుతాను. ఆ కథ చివర ఒక ప్రశ్న అడుగుతాను. ఒక గ్రామంలో ఒక తల్లి. ఆమెకు 2 కుమారులు. పెద్ద కుమారుడు తల్లిని ప్రేమించేవాడు, కాని ఉద్యోగం కోసం దూరంగా ఉండేవాడు. చిన్న కుమారుడు తల్లితోనే ఉండేవాడు, కాని మాటలల్లో కఠినంగా ఉండేవాడు. ఒకరోజు తల్లి అనారోగ్యంగా పడింది. పెద్ద కుమారుడు దూరంనుంచే వైద్యుణ్ణి పంపించాడు. చిన్న కుమారుడు మాత్రం రాత్రంతా తల్లిని చూసుకున్నాడు. బేతాళుడు అడిగాడు, రాజా, ఎవరు నిజమైన మంచి కుమారుడు? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు, చిన్న కుమారుడే. ఎందుకంటే చివరి క్షణాల్లో చేసిన సేవే అసలైన ప్రేమ.